Hi friends, welcome to Stocks Corner. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ మంచి ర్యాలీని పెర్ఫామ్ చేశాయి. సెన్సెక్స్ అయితే 260 పాయింట్స్ వరకు పెరిగింది. నిఫ్టీ 24,600 మార్కు పైన క్లోజ్ అయింది. ఓవరాల్గా అన్ని ఇండిసెస్లో మంచి ర్యాలీ అనేది చూసాం. ఆ డీటెయిల్స్ చెక్ చేసే ముందు ఈరోజు మార్కెట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇవాళ మార్కెట్ కనుక మనం చెక్ చేసినట్లయితే సెన్సెక్స్ 260 పాయింట్స్ పెరిగి 80,998 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 77 పాయింట్స్ పెరిగి 24,620 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 76 పాయింట్స్ పెరిగి 55,676 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 407 పాయింట్స్ పెరిగి 57,924 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 17 పాయింట్స్ పెరిగి 21,371 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈరోజు టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఈరోజు మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే బెంచ్ మార్క్ ఇండిసెస్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ మంచి ర్యాలీని పెర్ఫామ్ చేశాయి. నిఫ్టీ అయితే 24,600 మార్క్ పైన క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 261 పాయింట్స్ వరకు పెరిగింది. దీనికి మెయిన్ రీజన్స్ గ్లోబల్గా కూడా మనకు మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండడంతో పాటు అన్ని సెక్టార్స్లో మనకు మంచి బయ్యింగ్ అనేది జరిగింది. దీనివల్ల మనకు మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. ఓవరాల్గా మనకు క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.32% పెరిగి 80,998 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ కూడా సేమ్ 0.32% పెరిగి 24,620 దగ్గర క్లోజ్ అయింది. అలాగే మనం నిఫ్టీలో కనుక గెయినర్స్ చూసినట్లయితే ఎటర్నల్, జియో ఫినాన్స్, భారత్ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలా ఉన్నాయి. అలాగే లూజర్స్ కనుక చూసినట్లయితే ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ ఇలా ఉన్నాయి. ఓవరాల్గా మనం బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ 0.5% వరకు పెరిగాయి. సెక్టార్ వైజ్గా మనం చూసినట్లయితే బీఎస్సీ రియాలిటీ ఇండెక్స్ అయితే 0.7% వరకు కరెక్ట్ అయింది. అది తప్పించి టెలికాం, మెటల్, ఆయిల్, గ్యాస్ ఈ ఇండస్ట్రీస్ అన్ని 0.5 to 1% వరకు పెరిగాయి. మీన్ వైల్ మనం బీఎస్సీలో 100 స్టాక్స్ వరకు 52 వీక్ హైని టచ్ చేశాయి. వాటిలో కనుక మనం మేజర్ కనుక మనం చూసినట్లయితే గార్డెన్ రీచ్, జిఎస్కే లైన్ ఫార్మా, ఏపీఎల్ అపోలో, లాయిడ్స్ మెటల్స్, ఎస్బీఐ కార్డ్స్, అనుపమ్ రాసియాన్, రాడికో, కైతాన్, హిటాచి ఎనర్జీ, సోలార్ ఇండస్ట్రీస్ ఇలా ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.